మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోలిపర్తి కోటమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాల్లో రెండవ రోజు ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైతులు తమ ఎడ్లబండ్లను అందంగా అలంకరించి డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయం చుట్టూ ఎడ్లబండ్లను తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి సంవత్సరము కోటమ్మ పండగ ఉగాది రోజు బోనాలు తీయడము, మరుసటి రోజు బండ్లు ఉంటాయి. ఈ కార్యక్రమము గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు బండ్లు తీసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమంలో వేరే ఊరు వాళ్ళకి ఇట్లా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి వారికి ఇట్లా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గోలిపర్తి తరఫున కోటమ్మ గుడి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కానుకలతో మరింత అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. జై కోటమ్మ తల్లికి జై. కొత్త సంవత్సరం నుండి ఉగాది సందర్భంగా గోలిపర్తి గ్రామం మొత్తం ఉత్సాహంగా నిన్న బోనాల కార్యక్రమం జరిగింది. ఈరోజు బండ్లు బోనాలు కొత్త సంవత్సరం నూతన కోటమ్మ దేవాలయం జాతర 40 సంవత్సరాల నుండి ఈ జాతర యథావిధిగా అందరం గ్రామస్తులము ఇంకా ఎవరంత సాయం చేసి విజయవంతం గోలిపర్తి గ్రామం మొత్తం అందరి దయతో సాగి యథావిధిగా సాగిస్తుంది.